చిన్న చిన్న పండి పండి కెమెరానా 10 రూపాయలు ఛార్జింగ్ లేదు రమేష్, అందుకే ఎవరో సారు ఆనంద స్వాగతం స్వాగత సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం ప్రభు కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ ప్రభు కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ వడి వడిగా రండి రండి దైవాకుమారుడు ఆసనమాయే వడి వడిగా రండి రండి దైవాకుమారుడు ఆసనమాయే మంచి కూర్చో పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం అందరితో నుండుగాక. ప్రభునందు జీవిస్తున్న ప్రియమైన మిత్రులారా, నేను ప్రత్యేకంగా ఈ నూతన దంపతులను ఆశీర్వదించమని దేవుని ప్రార్థన చేస్తూ అడుగు వేసి ముందడుగు వేయబోయే ఈ నూతన దంపతులు కలకాలము సంతోషముతో సమాధానముతో వర్ధిల్లాలని చెప్పి దేవుని ప్రార్థన చేస్తూ ముందుకు సాగబోతున్నాం. ఇది భగవంతుని సంకల్పము, ఇది దేవుని ఏర్పాటు. ఎలా, ఎందుకు, ఈ వివాహ బంధములో ఉన్న గొప్పతనం ఏమిటి అని చెప్పి మనం ధ్యానించబోతున్నాము. ప్రభుని ధ్యానించే ముందు మనందరం పశ్చాత్తాప గీతముతో క్షమాపణ కోరుతూ ఆశీర్వదించమని ఆ దేవాది దేవుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాము. ప్రభుని ప్రార్థించే ముందు అంతరంగ శుద్ధి కొరకు ప్రార్థన చేస్తూ నూతన దంపతులను ఆశీర్వదించమని ఒక పశ్చాత్తాప గీతము ద్వారా క్షమాపణ కోరుకుందాం. సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది కొలువగాలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక, ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక ప్రేమించు నన్ను వందనం ప్రభు.
నే మరచినను కనికరించు మా హృదయమెప్పుడు మాకై పర్యంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది కొలువగా లేని ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురు కాక. ఏమైనా వారా దయ చూపండి, క్రీస్తు వా దయ చూపండి, ఏమైనా వారా దయ చూపండి. ప్రార్థించుదాము. దేవా, మీరు అతి పవిత్ర కార్యముల ద్వారా వివాహ బంధమును జడపరచుచున్నారు. ఈ వివాహ బంధము ద్వారా క్రీస్తు స్త్రీ సభల ప్రేమ బంధమును సూచించుచున్నారు. ఈ మీ దాసుడు చిన్న రాయన్న, మీ దాసురాలు మేరీ విశ్వాస వరముచే పొందిన ఆశీస్సులకు అనుగుణముగా జీవించినట్లు వారికి మీ సహాయమును అందించమని బ్రతిమాలు కొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు బైబిల్ నుండి మొదటి పట్టణాన్ని చూడబోతున్నాం. భార్య భర్తలు ఎలా కలిసి జీవించాలి, ఎలాంటి ఒక జీవితాన్ని ప్రారంభించాలి, ఈ అంశాన్ని నేడు మనము బైబిల్ నుండి ఎఫెసీయులకు రాసిన గ్రంథము 5వ అధ్యాయము వచనము 21 నుండి చూడబోతున్నాం. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనం వరకు. క్రీస్తునందు గల గౌరవంచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీ సభకై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహముకు స్త్రీ సభ యొక్క రక్షకుడు కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలేను. భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రమగు నిర్దోషునగు ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాను ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనుడు. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీ సభ విషయంలో వర్తించినట్లే వాడు దాన్ని పోషించును, దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనకు ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగుడు, వారు ఇరువురు ఒకే వ్యక్తిగా ఐక్యమగుదురు అనే పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భార్యయు తన భర్తను తనను తానే ప్రేమింపవలేను, అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలేను. ఇది ఎలిన వారి వాక్కు. మరి నీపెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరలోనే మరి నీపెను
ఏలిన వారు మీతోను దొరకాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ఏలిన వారా మీకు మహిమ కలుగునగాక. పరీక్షార్థము పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే నీకేమి ఆదేశించను అని తిరిగి ప్రశ్నించను. విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను పరిత్యజింపదగునని మోషే ఆదేశించను అని వారు సమాధానం ఇచ్చిరి. అందుకు యేసు, నీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించను. కాని సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృష్టించి ఉన్నారు. ఈ హేతు వలన పురుషుడు తల్లిదండ్రులు వీడి తన భార్యను అద్దుకొని ఉండెను. వారిరువురు ఏక శరీరులై ఉన్నారు. వారిరువురు భిన్న శరీరము గాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరచిన జంటను మానవుడు మాత్రం విడదీయకూడదు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీడు ప్రత్యేకంగా ఈ పెళ్లి అంటే ఏమిటి, పెళ్లి బంధములో ఉన్న గొప్పతనం ఏమిటి అని చెప్పి ఒక 5 నిమిషాల పాటు ధ్యానించబోతున్నాం. పెళ్లి అనగానే 2 అక్షరాలతో కూడినది, 3 ముళ్ళతో కూడినది, 4 అక్షరాలతో కూడినది అనుకుంటాం. కానీ కాదు, ఈ పెళ్లి అనేది దైవ సంకల్పము, దేవుని ఏర్పాటు. ఏబ్రాయులకు రాసిన గ్రంథములో చూసినట్లయితే అన్ని సంస్కారములో ఒక ఘనమైన సంస్కారం అంటే ఈ పెళ్లి అంటున్నారు. ఈ పెళ్లి ఎలా ఉంటే వాళ్ళ జీవితము హాయిగా ఉంటుంది, ఎలా వాళ్ళు గడిపితే సంతోషంగా ఉంటుంది అనే అంశాన్ని కొన్ని ఉదాహరణ ద్వారా చూడబోతున్నాం. దానికంటే ముందుగా నాకు జరిగిన ఒక చిన్న అనుభవాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితము నాకు తెలిసిన ఇంటికి వెళ్ళాను. వెళితే అధ్యాయుతో నన్ను పిలిచి, రండి కూర్చోండి, మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి అన్నారు. మంచిది అని చెప్పి నేను అక్కడే ఉన్నాను. అప్పుడు తండ్రి ఆవేదనతో, అయ్యా ఇతడు మావాడు, పెద్ద చదువు చదివించాను, ఉద్యోగం వస్తే మా ఇంటికి అండదండగా ఉంటారని చెప్పి నేను ఆశించాను. ఇతన్ని చదువు మీద ఎంతో ఖర్చు పెట్టి రాబోయే ఉద్యోగముతో మా కుటుంబం సంతోషంగా ఉండబోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇతడు దిక్కుమాలిన పని చేస్తూ పక్క ఇంటిని అమ్మాయిని ప్రేమించాలని, ఆమెని పెళ్లి చేసుకుంటానని చెప్పి అంటున్నాడు. ఆమెకి చదువు లేదు, కొన్ని డబ్బన్నా ఇస్తుందా అంటే అది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. 3వది, కులం కాని కులము వద్దు అని చెప్పండి అని అన్నా. అప్పుడు నేను అడిగాను, చిన్న నీ తల్లిదండ్రుల ఆవేదన విన్నావా, నీ తల్లిదండ్రుల ఆవేదన విన్నావా అని చెప్పి ప్రశ్న వేస్తే, అన్ని విన్నాను, మీరు కూడా అలా అంటున్నారా అని చెప్తూ, నేను ప్రేమించే వాళ్ళకంటే నన్ను ప్రేమించే వాళ్ళు నాకు చాలా ముఖ్యము, నేను ప్రేమించే వాళ్ళకంటే నన్ను ప్రేమించే వాళ్ళు నాకు చాలా ముఖ్యము. అందుకే ఎవరు చెప్పినా, ఎవరు వద్దన్నా కాదన్నా నేను ఆమెనే చేసుకుంటానని చెబుతూ అతడు వెళ్ళిపోయాడు. ప్రేమ అనేది కేవలము 2 అక్షరముతో కూడిన, 3 ముళ్ళతో కూడిన బంధము కాదు అనే అంశాన్ని నిరూపించడానికి వాళ్ళ ప్రేమ బంధమే ఒక ప్రధానమైన బంధం అని చెప్పి చాటి చెబుతూ అతడు వెళ్ళిపోయాడు. అలాగైతే పెళ్లి అంటే ఏమిటి, ఈ పెళ్లికి 3 ముళ్ళకి ఉన్న బంధం ఏమిటి అని చెప్పి ప్రశ్న వేస్తే, పెళ్లి అన్నప్పుడు 3 ముళ్ళతోనే బంధిస్తుంటా. అంతవరకు వేరే వేరే కుటుంబానికి చెందిన వీరిరువురు వేరే వేరేగా చెప్పుకున్న తరువాత పెళ్లి అనే ఏకమై ఆ బంధముతో ఏకమైన తర్వాత మేము జీవితాంతము కట్టుబడి జీవిస్తామంటున్నారు. అలాగైతే ఈ 3 ముళ్ళు దేన్ని ఉద్దేశించి వేస్తున్నారు? ఈ 3 ముళ్ళు మొదటి ముడి వేసేది మా ఇరువురు హృదయానికి సంబంధించినది కాబట్టి నాకు మనసాక్షిగా మేము మొదటి ముళ్ళు వేస్తామని చెబుతూ, 2వది దేవుని సాక్షిగా
నేను రెండవ ముడి వేస్తానని చెబుతూ, మూడవది ఇక్కడ ఉన్న ప్రజల సమక్షములో, పెద్దల సమక్షములో 3 ముళ్ళు వేస్తామని చెబుతూ ఈ 3 ముళ్ళతో బంధిస్తుంటారు. ఈ 3 ముళ్ళు బంధాన్ని మనము బైబిల్లో చూసినట్లయితే పరమగీతంలో ఒకే మాట అంటున్నారు, ఈ ప్రేమ జ్వాల అగ్ని జ్వాల వంటిది. ఈ అగ్ని జ్వాలని ఎలాంటి ఒక నిప్పుతో నీళ్లతో దాన్ని ఆర్పివేయలేము అని చెప్పి అతడు దీర్ఘంగా ప్రేమను గురించి చేస్తున్న ఒక సన్నివేశాన్ని చూస్తున్నాం. అన్నాడు సొలొమోను మహారాజు ప్రేమ అనే ఈ అర్థానికి, ఈ అంశానికి ఒక అర్థం చెబుతూ అగ్నిజ్వాల వంటిది అని చెప్పి రాస్తున్న ఒక సన్నివేశాన్ని చూస్తున్నాం. అందుకే నేటి మొదటి పట్టణంలో చూసినట్లయితే భార్యలారా భర్తలారా అని చెబుతూ క్రీస్తు శ్రేష్ఠమును ఏ రూపంలో ప్రేమించాడు, అలాగే నువ్వు నీ భార్యను ప్రేమించి చివరి వరకు ప్రేమించాలి, చివరి వరకు ఆమెకి తోడు నీడగా నిలబడాలి అని చెబుతూ అక్కడ ముగిస్తున్న సన్నివేశాన్ని చూస్తున్నాం. అది అలా అయితే ఈ ప్రేమ బంధం ఎలాంటిదయ్యా అంటే ఒక ఎడ్ల బండికి ఉన్న 2 చక్రాల లాంటిది. ఒక ఎడ్ల బండికి 2 చక్రము, ఒకే ఒక్క చక్రంతో పోతే ఎంత దూరం వెళుతుంది? ఏదో కొంత దూరం వెళ్ళి పడిపోతుంది. ఈ వివాహం అనే బంధములో, వివాహం అనే ఎడ్ల బండికి 2 చక్రాల లాంటి వారే ఈ భార్య భర్తలు. ఈ 2 చక్రములు ఏ ఒక్క చక్రం తేడా వచ్చినా బండి ఎంతో ముందుకు సాగిపోవద్దు. అందుకే ఎలాంటి ఒక తేడా లేకుండా ముందుకు సాగాలని చెప్పి ప్రార్థన చేయటానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం. రెండోది ఏంటయ్యా అంటే వీళ్ళ ప్రేమ బంధం ఎలాంటిది అంటే పాళ్ళకి నీళ్ళకి ఉన్న ఒక పొత్తు లాంటిది. పాలని వేరుగా చూడవచ్చు, నీళ్ళని వేరుగా చూడవచ్చు. రెండుని కలిపితే ఆ రెండింటినీ మనము తేడా ఏ రూపంలో చూడలేము. అలాంటి ఒక అంశంతో వారిరువురు కలిసిపోవాలని చెప్పి ప్రార్థన చేయటానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం. మూడవది ఈ పొత్తు, ఈ ప్రేమ పొత్తు ఎలాంటిదయ్యా అంటే పప్పులో ఉన్న ఉప్పు లాంటిది. పప్పు ఎంత రుచిగా ఉంది అని ఎప్పుడు చెబుతున్నామంటే ఎంత నూనె వేసావని చెప్పితే కాదు, ఎంత దానిమ్మ గింజ వేసావని చెప్పితే కాదు, దానికి సరిపడే ఉప్పు వేసినప్పుడే దానికి ఏ రూపంలో టేస్ట్ వస్తుందో అలాగే భర్త పప్పు అయితే భార్య అనేది ఉప్పు లాంటిది. వారు ఇరువురు సంఘము, జీవితము, కలిసి జీవించే జీవితము పప్పులో కలిసిన ఒక ఉప్పు వలె ప్రారంభిస్తే తప్పకుండా ఒక హాయిగా సంతోషంగా జీవించగలనే నమ్మకముతో ప్రార్థన చేయటానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం. నాలుగవది వారి ఇరువురు పొత్తు ఎలాంటిదయ్యా అంటే డ్రైవర్ కి కండక్టర్ కి ఉన్న ఒక పొత్తు లాంటిది. ఒక హైటెక్ బస్సు, సంసారం అనే హైటెక్ బస్సుని ప్రారంభించడానికి సిద్ధపడితే భర్త అనేవాడు డ్రైవర్ అయితే భార్య అనేది కండక్టర్ లాంటిది. డ్రైవర్ బస్సు నడుముతూనే ఉంటాడు, కండక్టర్ అనేవాడు ఎక్కడ ఆపాలి, ఎంతసేపు ఆపాలి, ఎంత వసూలు చేయాలి, ఈ ఉద్దేశంతో బండి నడిపించడానికి సిద్ధపడుతుంది. అనగా ఈ సంసారం అనే ఈ హైటెక్ బస్సుని నడపడానికి సిద్ధపడుతున్న మీరు ఇరువురు ఒక డ్రైవరు బస్సుకు ఉన్న ఒక పొత్తుతో వాళ్ళు ముందుకు సాగగలగాలి. పెన్ను బాగా ఉంటుంది అంటే దానిలో ఉన్న ఇంకుని బట్టి మనం దాన్ని గొప్పతనాన్ని చెప్పుకుంటాం. ఈ భర్త పెన్ను అయితే భార్య అనే దాంట్లో ఉన్న ఇంకు లాంటిది. అలాంటి ఒక జీవితాన్ని మీరు ప్రారంభించాలని చెప్పి దేవుని ప్రార్థన చేయబోతున్నాం. నేటి సువార్త మఠానికి వస్తే ప్రభు అంటున్నారు, ఏ కారణము చేతనైనను భార్య భర్తని విడదీయవచ్చా? ఒక పెద్ద సమస్యని ప్రభు ముందు ఉంచుతున్నారు. యేసు ప్రభు ముందు ఉంచి ఏ కారణం చేతనైనా వారు వేరు చేయవచ్చా అని చెప్పి ప్రశ్న వేస్తే ప్రభు అంటున్నారు, ఒకవేళ మోసే మీకు ఏమి రాశారంటే ఏదైనా లోపం కనబడితే వేరు చేయవచ్చు అన్నారు. కానీ కాదు, కఠినమైన హృదయంతో మీరు అలాంటి ఒక చట్టాన్ని కోరుకున్నారు కాబట్టి అలా రాశారే కానీ దేవుని సంకల్పం ప్రకారము వారి విడదీయటానికి కాదు, శాశ్వతంగా జీవించటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక సంకల్పం అని చెప్పి బోధిస్తున్న ఒక అంశాన్ని అక్కడ చూస్తున్నాం. కానీ వీళ్ళిరువురు పొత్తు ఎలా ఉండకూడదు అని చెప్పి ప్రశ్న వేస్తే
నిప్పుకు నీళ్ళకి ఉన్న ఒక బంధ లాంటిది కాదు. నిప్పు అనేది వెలగటానికి ప్రయత్నం చేస్తుంటే నీరు అనే దాన్ని ఆర్పటానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటి ఒక బంధముతో కాదు. లేకపోతే పిల్లికి ఎలకకు ఉన్న ఒక బంధం లాంటిది కాదు. ఈ పిల్లి ఎప్పుడు ఎలకని పట్టుకొని చంపాలని చెప్పి చూస్తుంటుంది, దాన్ని ఆడుకోవాలని చెప్పి చూస్తుంది, దాన్ని వాడుకోవాలని చెప్పి చూస్తుంది. అలాంటి ఒక బంధముతో కాదు. ఈ ఇరువురు ఇప్పుడు మన ముందు వాగ్దానం చేయబోతున్నారు, కలిసి జీవించబోతున్నామని, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించబోతున్నామని, జీవితాంతము తోడు నీడగా ఉండబోతున్నామని చెప్పి మన ముందు వాగ్దానం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ తరుణములు, ఈ సందర్భములు మనం ఇక్కడ నిలబడుతూ మీరు వాగ్దానం వినబోతున్నాం. ఎలాంటి ఒక జీవితాన్ని ప్రారంభించాలి, ఎడ్ల బండికి ఉన్న 2 చక్రము ఎలాంటి ఒక తేడా రాకూడదు అని చెప్పి ప్రార్థన చేయాలి. ఒకవేళ ఐటక్ బస్సు నడుస్తూ ఉంటే దాన్ని నడుపుతున్న డ్రైవరు, కండక్టర్ వారి పొత్తుతో గమ్యం చేర్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. వీళ్ళ జీవితము వాళ్ళతో కలిసిన ఒక నీళ్ళు వల్లే, పప్పుతో కలిసిన ఉప్పు వల్లే వాళ్ళు సంతోషంగా జీవించాలని చెప్పి దేవుని ప్రార్థన చేయబోతున్నాం. ప్రత్యేకంగా ఈ సందర్భంలో వాళ్ళ వాగ్దానాన్ని వినబోతున్నాం. ఎలాంటి ఒక వాగ్దానం చేయబోతున్నారు స్మరించుకుని ఈ సందర్భంలో దేవుని ఆశీస్సులతో, ప్రజల అండదండలతో, ఇంకా మనందరి అభయ హస్తముతో వీళ్ళు జీవించాలని చెప్పి దేవుని ప్రార్థన చేయబోతున్నాము. ప్రత్యేకంగా ఇప్పుడు మన ముందు వీరు వాగ్దానం చేయబోతున్నారు. 2 పెద్దలు సాక్షుల ముందుకు రావాలని చెప్పి వాళ్ళని కోరుకుంటున్నాను. ప్రియమైన నూతన వధువులారా, నేను మీకెంతో శుభదినము. ఇక్కడ చేరిన గురువులు, విశ్వాసులు, సాక్షులు, ప్రజలందరి ఎదుట మిమ్మల్ని ప్రశంసబోతున్నాను. క్రీస్తునాథుడు మిమ్మల్ని హేరాళముగా ఆశీర్వదించబోతున్నారు. జ్ఞానస్థానం ద్వారా వారు ఇదివరకే మిమ్మల్ని పవిత్రపరచి ఉన్నారు. ఇప్పుడు దేవతృవి అనుమానము ద్వారా మిమ్మల్ని ఇక్కడే ఇంకా ఎక్కువ వరాన్ని కుమ్మరించబోతున్నారు. కావున మీ ఉద్దేశాన్ని తెలుసుకొనుటకు ఈ సంఘం పేరిట, సాక్షుల పేరిట, గురువు పేరిట, దేవుని పేరిట మిమ్మల్ని ప్రశ్నించబోతున్నాను. చిన్న రాయుడు మేరీ, మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వచ్చి ఉన్నారా? జీవిత కాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనొచ్చు భార్య భర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథ నియమమును, తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? మీరు ఇప్పుడు వివాహపు అంతస్తుల ప్రవేశపు అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతులు చేయి వేసి మీ సమ్మతమును వెల్లడి చేయండి. ఇప్పుడు చేయగలపండి. చిన్న రాయుడు అని నేను, మేరీ అని నిన్ను, భార్యగా చేపడుతున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ప్రామాణికంగా ఉందునని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. ఎవరిని? మేరీ అనే నేను, చిన్న రాయన్న అనే నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. ఎవరిని? చిన్న రాయుడు. చెప్తే దుర్గాక పితా పుత్ర మీకు తోడుగా నుండి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఇప్పుడు
తాళిని ఆశీర్వదించే సాంగ్యము. తాళిని ఆశీర్వదించిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర తలంబ్రాల బియ్యాన్ని పంచిపెట్టండి. అప్పుడు తాళి కొట్టు మీ దగ్గర రాబోతుంది. ప్రతి ఒక్కరు దాన్ని ముట్టి ప్రతి ఒక్కరు దీవించాలి. మీ దీవృతుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీని వసతి వరుడు, స్వీకరించే వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమ చూపుకొనొచ్చు, ఒకరినొకరు గౌరవించుకొనొచ్చు. క్రీస్తునాథన ఆచరణ యందు క్రీస్తు విశ్వాసమందు జీవించుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ వీరికి తోడ్పడుదురుగాక. ఆమేన్. జరిగేది నీ చిత్తమే, నీరాకై వేచింటిని. నీడలేక నీళ్ళలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ నీడలేక నీళ్ళలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా. జరిగేది నీ చిత్తమే, నా కాపరి నీవై నన్నాదుకుంటివి, నన్నాదుకుంటివి. లోకము నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. మేరీ నా ప్రేమ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పితా పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురు కాక. ఎల్లప్పుడు ధరింతను. పితా పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురు కాక. కూడదండ కింద పడకట్లా చూడమ్మా. అందరు కుడి చేతులు వధువరుల మీద ఉంచినట్లయితే కింద పట్టు కొంచెం కింద పట్టు చూడు. ఇది కొంచెం చూడు, నువ్వు పట్టుకోరా. కొంచెం పట్టుకోండి. అయిందా?
అందరు కుడి చేతులకు దినాభివృద్ధి పొందినట్లు ఓ సర్వేశ్వర మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. కానాపల్లి వివాహ మహోత్సవం పవిత్రపరిచిన యేసువు ఈనాడు వివాహ బంధము ద్వారా ఏక శరీరమైన ఈ నూతన దంపతులను ఆశీర్వదించినట్లు మరియు నిర్మలమును ఉదారమైన ప్రేమకు నిలయంగా ఉన్నట్లు వీరిని దీవించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. వీరి సంతతి యందు ఆశీర్వదించబడినట్లు తమ సంతతి యందు చూపు ప్రేమ ఆదరణకు ఫలితముగా నూరంతులు ఫలించినట్లు ఓ సర్వేశ్వర మేము చేయ ప్రార్థన ఆలకించండి. క్రైస్తవ గృహమెల్లా అచంచల విజ్ఞాన జ్యోతిగాను నిరంతర ప్రార్థన ఆలయముగాను నిస్వార్థ ప్రేమ నిలయముగాను వెలుగొందినట్లు ఓ సర్వేశ్వర మేము చేయ ప్రార్థన ఆలకించండి. నిత్య పిత సర్వశక్తిగల సర్వేశ్వర మీ సహాయమందు సర్వ నమ్మకముంచి వివాహముతో ఒకరినొకరు అంకితం మార్చుకున్న ఈ వధువులను కృపతో ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడి అందరూ ముందుకు చేయాలా? అందరూ దగ్గర చేయాలి, నా మీద కాదు వాళ్ళ మీద. బాబు వాళ్ళ ఫుడ్ బాబు. మేళం మేళం ఇంకో చేరి ఇదిగో సంతకం పెట్టేది తీరా ముందు మెయిన్ అదే పెట్టేసి మనం అక్కడ రాసేది బుక్ మీద సంతకం పెట్టేది. అరే చోటే రైట్. దారాలు వస్తున్నాయి.
అయ్యండి సార్ రాయలు పైకి పైకి పట్ట పైకి పట్టు మగం పట్టు నడుస్తుంది ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు ఇది ఆహ్వానం చెప్పమ్మా డాక్టర్ గారు అవపడాలి మంచిగా
గోల ఉండాలి నాకు. పెడదాం. గోల కాదు, నాకు సపరేట్కి యాజ్ తీసినట్టు సీడీ తీసి నాకు. నువ్వు మర్చిపోతే నేను పారేసిన అది పారేసినట్టు ప్రణవ్గా ఒక బకెట్లు తీసుకున్నా తీసుకెళ్ళిపోను మొత్తం ఇంకెందుకు ఇది కావాలంటే అన్న నాకు పని చేద్దాం ఆగం ఇందులో తీసేస్తాను సైకిల్ రాగా నాగా పక్కన తల కొద్ది కలుపుకుంటారు కొద్దిగా ఏంటి అందుకల్లో కలుపుతూ ఉంటుంది మీ హీరో చూడట్లేగా రైట్ లుంగి కవర్ చేయట్లేదా ఇటు చూడాలి చూడండి ఒకసారి రాయన్న యాడికి పోదు చిన్నదాగు చూడండి కూర్చుందా కింద అద్ది లెక్క मोटर मैकेनिक है ना तुम्हें
ఆపలేకి బస్ వస్తే ఏదొస్తే అదే అలాగే ఉంది ఫోటో ఏంటి వెళ్ళండి సార్. చూడన్నా నీ చూడక్కర్లా అంతే అది చూడండి అది చూడండి ఆటో లేదు ఇక్కడ చూడండి చూడు బాబిటు పనిడా అయ్యో 2 చెల్లమ్మా తప్పకుండా కొంచెం నెంబర్ ఓకే ఒరిజినల్ వచ్చేయాలి ఇచ్చుకోవాలా ఎవరైనా చదివింది రేపు చూపియాలి రేపు ఏం చేయండి బాబు బాగా తీద్దామండి తమ్ముడు చూడ తమ్ముడు కొంచెం ఫాస్ట్ కానీ తమ్ముడు లేట్ అవుతుంది చూడాలి మందేనా చికెన్ అదే అండి చికెన్ మందేనా అంటున్నా చూడరా బాబు చూడన్నా రెడ్డి గారు చూడండి మళ్ళీ రాలేదంటారు మళ్ళీ ఇటు బాబు ఇటు కానీ ముక్కలాగు ముక్కలాగా ముక్కలాగు బాగు అంటే వీకు వీకు శనగపాటి వారు నాగలవారు అరే చూడన్నా చూడండి సార్ మరి
చూడరా బాబు చిన్న ఏ చిలిపి ఏంటా చూపు నువ్వు నీటిలో బా నేను బావా నీట నేను చూడమ్మా అది పోతే ఇట్లా అంటే చూడమ్మా అన్న ఇటు లేటుగా ఎక్కువ చిన్న బీర్ అని ఎవరు అంటారు రాయలు రావక్కడ అడుండు అంటే మాకు కానీ నాకు గట్టిగా గట్టి నీకు బా బాగా కష్టంగా ఉంది లాగనే ముక్కలాగా ఇటు పోపర్ లేకపోతే ముందు పెట్టి రైట్ ఏం పడవ బాగా తీసి చూపెడతా కూడా చూపెడతా చిరు యాడికి ఎదుగు అడుగుతా అడుగుతారా రై
లెక్క చెప్పాలి ఖచ్చితంగా అయ్యి. బస్ స్టాండ్ పోతుంది ఆటో లేదు తెలియదు చదివి రానోడా బాబు ఆ బ్యాచ్ మొత్తం మంచి కవర్ చేయి ఈ మొత్తం ఆ బ్యాచ్ సురేష్ నరేష్ నరేష్ ఎడిటింగ్ లో తీస్తారు చెప్పారు కదా షర్ట్ వేసి కడతారు తరువుతారు కనపడ్డు పెద్ద కూడా కాలు రాడు వాళ్ళ ఇంటి వాళ్ళు తక్కువ ఆయన మాట్లాడతారు. ట్రిప్ మొత్తం రావాలండి. పాప అటు చూడు, అంకుల్ పిలుస్తాడు నిన్ను, అంకుల్ పిలుస్తాడు. అంకుల్ జేబులో రూపాయి బిళ్ళ ఉన్నాడు చూడు, ఉందా? కనపడుతుందా? రూపాయి బిళ్ళ కనపడుతుందా అంకుల్ జేబులో? కనపడుతుందా? తిన్నాను కన్నా కానీ అనవసరంగా తిన్నాడు తినేసి వద్దనే అదే మొత్తం వీళ్ళిద్దరు బాగది కొద్దిగా ఆపరాదు, అది అది పాయింట్ లేకపోతే వేసాలా? రామన్ ఉండాల్సింది చూసేది ఆయన. మరి అక్కడ ఇద్దరు కష్టం అయిపోయిందా? అక్కడ అయితే ఐస్ క్రీమ్ పంపించారా? అక్కడ నుంచి పంపించిన వచ్చేసి నాకు వద్దులే నీకు వేస్తాను. ఇప్పుడు టీషర్ట్ ఎడగొన్నావుందప్ప తర్వాత ఎంత అయింది టీషర్ట్? బంకు మేనేజర్ అండి. ఎక్కడ బంకు? అన్ని బంకు. ఉరికొస్తున్నా నడుతున్నారా? ముందు ఉరుకు, అక్కడ వెళ్ళిపో. ఎంత దెబ్బలు వెళ్తే నేను చూస్తున్నా.
అది నాకెళ్ళి కాదు అటు చూడు వీడియోకి వెళ్ళి చూడు మళ్ళీ నాకెళ్ళి చూస్తే చెయ్యి కాదు పైకి లేదు అవతల చెయ్యి ఇచ్చింది రాలేగా తీసుకోవాలి తీయదా తెలుస్తుందా